Welcome to Mandrus Academy. Today we are going to discuss about AP Social Welfare Residential Institutions Entrance Exam and Pattern. So, AP Social Welfare Residential Institutes వీటినే మనం అంబేద్కర్ గురుకులం అంటామండి. అంబేద్కర్ గురుకులమ్స్ అంటాం. ఇందులో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి, ఇందులో ఎవరెవరికి ఎడ్యుకేషన్ ఇస్తారు, వీటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ అంబేద్కర్ గురుకులమ్స్ అనేవి ఏపీ స్టేట్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ని పెంచడానికి, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ని పెంచడానికి, లిటరసీని పెంచడానికి ఎక్కువగా ప్రతి జిల్లాలోనూ అంబేద్కర్ గురుకులమ్స్ అనేవి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా కూడా బాయ్స్ క్యాంపస్ అండ్ గర్ల్స్ క్యాంపస్ అని సపరేట్గా ఎప్పుడో పెట్టేశారు. సో అప్లికేషన్స్ అనేవి కూడా బాయ్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్కి సపరేట్గా ఉంటాయి అండ్ బోత్ ఆర్ కంప్లీట్లీ రెసిడెన్షియల్, అంటే మీరు హాస్టల్ ఫెసిలిటీతో సహా మొత్తం ఏపీ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందండి ఇందులో. సో రీసెంట్ నోటిఫికేషన్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే, రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే మీరు అంబేద్కర్ గురుకులమ్స్లో 5వ తరగతికి ఇంటర్కి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ అని చెప్పి రీసెంట్గా మన ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇది 17వ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఇక్కడ ఉన్న ఏపీబీఆర్ఏజీ bragset.apcfss.in ఇందులో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు 5వ తరగతికి కానీ ఇంటర్మీడియట్ కానీ ఇంకా 6వ తరగతి నుంచి 10వ తరగతికి కూడా ఈ మధ్యలో ఉన్న ఖాళీ సీట్లను కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడుతుంది, ఆన్లైన్ అప్లికేషన్. ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాలండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ అబ్జర్వేషన్ ప్రకారం మనం చూసుకుంటే అంబేద్కర్ గురుకులంలో అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి, అందులో ఏ ఎంట్రన్స్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవాలంటే అర్హతలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం మొత్తం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే అసలు అంబేద్కర్ గురుకులంలో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, సెలక్షన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరిని ఎలా తీసుకుంటారు అనేది చూస్తే ఇది మెయిన్గా ఫైనాన్షియల్లీ బ్యాక్డ్రాప్ క్యాండిడేట్స్, ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉంటారో ప్రతి పల్లెటూరులో కానీ ప్రతి చోట కానీ ఈ ఉన్న పేదవాళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది, లిటరసీ అనేది కంప్లీట్గా ఇవ్వడానికి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్లో ఎక్కువగా కన్సిడరేషన్ చూస్తే మీరు ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి 75%, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వీళ్ళకి 12%, ఇలా రిజర్వేషన్ కోటా అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. మీరు క్లియర్గా ఈ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్టీ వాళ్ళకు కూడా ఇందులో ఉంటుంది. ఓన్లీ ఎస్సీ ఎస్టీ మాత్రమే తీసుకోవాలి అని కూడా లేకుండా బీసీ వాళ్ళకు కూడా 5% రిజర్వేషన్ ఇస్తారు. దీంట్లో పాటుగా అదర్ క్యాస్ట్కి కూడా 2% రిజర్వేషన్ అయితే ఇందులో క్లియర్గా ఉంటుంది సార్. సో దీని తర్వాత మనం చూసుకుంటే ఎవరు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళు, ఈ అప్లికేషన్ ఎవరెవరో పెట్టుకోవచ్చు. మనం చూసుకుంటే 5వ తరగతి అడ్మిషన్కి 5వ తరగతి నుంచే అడ్మిషన్కి స్టార్ట్ అవుతుంది. అంటే 4వ క్లాస్ 4th క్లాస్ చదివే విద్యార్థులు 5th క్లాస్కి వెళ్ళడానికి అడ్మిషన్ అనేది తీసుకోవాలండి. సో ఈ అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఈ అడ్మిషన్ కోసం మనం ఆన్లైన్ అప్లికేషన్ పెడతాం. ఇందులో 5వ తరగతి అడ్మిషన్ కోసం మీకు ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్ ఈ 4 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి 5వ తరగతి నోటిఫికేషన్కి, 5వ తరగతి ఎగ్జామ్ రాయడానికి. సో తెలుగు 10 క్వశ్చన్లు, ఇంగ్లీష్ 10 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ 15 క్వశ్చన్లు, ఈవీఎస్ 15 క్వశ్చన్లు, ఇలా మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే 50 మార్కులకు గాను పేపర్ ఉంటుందండి. 50 మార్క్స్ అండ్ 50 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఇందులో, 50 క్వశ్చన్స్ మాత్రమే. సో ఇందులో మెరిట్ బేసిస్ మీద ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీ మెరిట్ అండ్ మీ రిజర్వేషన్ బేసిస్ మీద ఇందులో తీసి, సో ఆ అడ్మిషన్స్ ద్వారా మీకు కంప్లీట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందులో ఆ అడ్మిషన్స్ ద్వారానే ఇందులో మీకు అడ్మిషన్ అయితే ఇవ్వబడుతుంది. సో ఈ 50 క్వశ్చన్స్కి గాను నెగిటివ్ మార్కింగ్ అసలు ఉండదండి. ఎక్కడ నెగిటివ్ అనే మార్కింగే ఉండదు. ఏ రకమైన నెగిటివ్ మార్కింగ్స్ ఏమీ ఉండవు, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో క్వశ్చన్ అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా ఏ ఇబ్బంది ఉండదు. సో చిన్న పిల్లలు కాబట్టి 4వ తరగతి చదివి 5వ తరగతిలోకి వెళ్తున్న పిల్లలు కాబట్టి వాళ్ళ కోసమని ఇలా చాలా సింపుల్గా పేపర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ 6th క్లాస్ టు 10th క్లాస్ అడ్మిషన్స్ వీటికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు.
దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఈ 6th to 10th అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అంటే, ఇక్కడ 5వ తరగతిలో జాయిన్ అయిన తర్వాత పిల్లలు ఆ తర్వాత డ్రాప్ అవుట్స్ కానీ లేదా వేరే విధంగా సీట్స్ పెంచటం కానీ, ఆ పర్టికులర్ స్కూల్లో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి పెంచటం కానీ, లేదా ఎవరన్నా డ్రాప్ అయినా కానీ ఏదన్నా అన్‌నోన్ రీజన్స్ వల్ల, సో అలాంటి ఖాళీలు ఏవైతే ఉంటాయో అది ప్రతి ఒక్క ఖాళీని మీకు బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్స్ అంటారు. బ్యాక్‌లాగ్ అడ్మిషన్స్ అండ్ బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్ ఇచ్చి బ్యాక్‌లాగ్ అడ్మిషన్స్ అంటారు వీటిని. సో ఈ ఖాళీలన్నిటిని ఈ బ్యాక్‌లాగ్ అడ్మిషన్స్ ద్వారా గవర్నమెంట్ అనేది ఫిల్ చేస్తుంది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. దీని తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్కి మళ్ళీ సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుందండి. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు ఇంటర్లోకి వెళ్ళడానికి ఈ టెస్ట్ అయితే రాయాలి. సో 10th క్లాస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ చదవడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు వీళ్ళకి ఏమేమి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది, వీళ్ళకి ఎలా జరుగుతుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. సో 10th క్లాస్ విద్యార్థులు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, సోషల్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ దీంతో పాటుగా పిఎస్ఎన్ఎస్ ఇలా అన్ని సబ్జెక్టులు ఉంటాయండి. సో ఈ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది డిపెండింగ్ ఆన్ ద మీడియం ఏదో ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఈ రెండిట్లో ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. డిపెండింగ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ మీడియం, మీ ఎడ్యుకేషన్ మీడియం ప్రకారం ఇందులో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. 15 క్వశ్చన్లు ఉంటాయి. సో మిగతా ప్రతి ఒక్కటి కూడా 15 క్వశ్చన్లు. మ్యాథమెటిక్స్ 15 క్వశ్చన్లు, సోషల్ వచ్చేసి 10 క్వశ్చన్లే ఉంటాయండి. పిఎస్ అండ్ ఎన్ఎస్ కూడా 15 క్వశ్చన్లు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ అండ్ న్యాచురల్ సైన్స్ ఒక్క రీజనింగ్ యాప్టిట్యూడ్ మాత్రం 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే డిపెండింగ్ ఆన్ ద మీడియం లాంగ్వేజ్లో ఒక 15 క్వశ్చన్లు, సోషల్ ఆర్ జనరల్ నాలెడ్జ్ మీద ఒక 10 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్లో 15 క్వశ్చన్లు, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మెయిన్లీ అర్థమెటిక్ యాప్టిట్యూడ్ మీద మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫిజిక్స్ అండ్ ఎన్ఎస్, ఫిజికల్ సైన్స్ అండ్ న్యాచురల్ సైన్స్ టోటల్ సైన్స్ సబ్జెక్ట్ మీద కూడా 30 క్వశ్చన్లు ఉంటాయి. ఇలా ఓవరాల్గా ఒక 100 క్వశ్చన్లకు అయితే ఇది జరుగుతుందండి ఈ ఎగ్జామినేషన్. అండ్ ఇందులో 1/4 నెగిటివ్ మార్కింగ్ కంపల్సరీ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క 4 తప్పుడు ఆన్సర్స్కి గాను 4 క్వశ్చన్స్ మీరు తప్పు ఆప్షన్స్ పెడితే అందులో 1 మార్క్ అనేది కట్ అవుతుంది. ప్రతి 4 క్వశ్చన్స్ రాంగ్కి 1 మార్క్ నెగిటివ్, 1 మార్క్ అనేది కంపల్సరీగా నెగిటివ్లో ఉంటుంది. సో దీన్ని మీరు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మీకు తెలిసిన పర్టికులర్ ఆన్సర్స్ మాత్రమే ఆప్షన్స్ తీసుకోవాలండి. ఇంటర్మీడియట్కి దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి తర్వాత క్లాసుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. దీనికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఆర్ 11th క్లాస్ అడ్మిషన్లో మీ 10th పర్సంటేజ్ అండ్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 60% అబోవ్ ఉండాలి. 10th పాస్ పర్సంటేజ్ 60% అబోవ్ ఉండాలి. దానితో పాటుగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ మెరిట్ స్కోర్ చేయాలి. ఇక్కడ టాప్ మెరిట్ స్కోర్ చేస్తే అంబేద్కర్ గురుకులం గురించి చాలా తక్కువ మందికి తెలిసిన ఈ విషయం అయితే ఉందండి. ఇందులో ఒక లెవెల్ 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి లెవెల్ 1 అనుకుంటే లెవెల్ 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ పర్టికులర్ థింగ్లో బాగా టాప్ మోస్ట్ ఈ 100 మార్కులకు గాను టాప్గా తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టాప్ పీపుల్ అందరికీ కలిపి 3:1 అనే ఒక రేషియోలో అంటే అక్కడ ఒక లెవెల్ 2 ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందండి. ఈ లెవెల్ 2 ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే ఈ లెవెల్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్లీట్లీ డెస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. సో అంబేద్కర్ గురుకులంలో ప్రైవేట్ కాలేజెస్తో పాటుగా ఐఐటి, జేఈఈ అండ్ నీట్ ఈ రెండింటి కోసం గాను ఐఐటి, జేఈఈ అండ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి గాను కోచింగ్ అనేది సపరేట్గా ఇవ్వబడుతుంది. సో ఈ కోచింగ్స్ కోసం 3 క్యాంపస్లు అయితే పెట్టడం జరిగింది. 3 పర్టికులర్ క్యాంపస్లు స్టేట్ వైడ్గా పెట్టడం జరిగింది. క్యాంపస్ 1 ఫర్ బాయ్స్ ఇన్ గుంటూరు ఉంటుందండి, ఇది క్యాంపస్ 1. క్యాంపస్ 2 ఫర్ బాయ్స్ ఇది వచ్చేసి కర్నూలులో ఉంది. అండ్ క్యాంపస్ 3 ఫర్ గర్ల్స్ ఇది వచ్చేసి ఈడుపుగల్లు ఇన్ విజయవాడ. సో ఈ పర్టికులర్ క్యాంపస్లో ఇంటర్మీడియట్తో పాటుగా ఐఐటి, జేఈఈ అండ్ నీట్కి కూడా కోచింగ్ ఇస్తారు.
లాస్ట్ 5 ఇయర్స్లో పూర్వ 5 సంవత్సరాల్లో కూడా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని 970, 980, 990 మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్లో, దానితో పాటుగా మంచి ఐఐటి, ఎన్ఐటీస్లో సీటు కొట్టి, నీట్లో కూడా మంచి సీట్స్ కొట్టి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటున్న విద్యార్థులు అయితే ఎంతోమంది ఉన్నారు. ఈ 3 క్యాంపస్ల్లో గాను ఉన్న ఖాళీ సీట్స్కి గాను 3:1 రేషియోలో మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారండి. అంటే ఇక్కడ వచ్చిన మార్కుల్ని బట్టి వాళ్ళలో ఇక్కడున్న ప్రతి ఒక్క సీటుకి 3ని సెలెక్ట్ చేసి ఆ 3కి ఎగ్జామినేషన్ పెట్టి ఆ 3లో ఒకళ్ళని తీసుకుంటారు. సో ఇది ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నోటిఫికేషన్ టైంలో ఇస్తారు. దాన్ని బట్టి ఆ నోటిఫికేషన్ టైంని బట్టి ఆ ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుంది, ఆ ఎగ్జామినేషన్లో వచ్చే పర్టికులర్ సబ్జెక్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్క నోటిఫికేషన్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఆ apbragset.apcfss.in అనే వెబ్సైట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న మన వెబ్సైట్ apbragset.apcfss.in, ఇందులో క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వబడుతుంది సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది అనేది. ఈ సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్కి, ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి ఏం కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించింది ఏముంటుంది అనేది క్లియర్గా ఇవ్వబడుతుంది. అండ్ త్వరలో తెలంగాణలో మొదలుపెట్టినట్లే ఇక్కడ కూడా డిగ్రీ కాలేజ్ మొదలు పెట్టడానికి ఏపీ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుందన్న చిన్న సమాచారం ఉంది. సో దాని గురించి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ ఎటువంటిది వెలువడలేదు. కాబట్టి మనం ప్రస్తుతానికి ఈ ఇంటర్మీడియట్ వరకు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న పరంగా ఎంతో గొప్పగా ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ కోచింగ్స్ కూడా క్లియర్గా ఇవ్వబడుతున్నాయి మన గురుకుల పాఠశాలలోనే. దాంతోపాటుగా అసలు ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయి, దీనికి ఏమేమి కావాలి అంటే మెయిన్లీ ఇక్కడ మీకు చూసేది ఓకే మీరు అన్నట్టు, కానీ ఇప్పుడు మారిపోయి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇదే మెయిన్ ప్రధానం అయిపోయిందండి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద స్టూడెంట్ అండ్ ఇన్కమ్ 5వ తరగతి వారికి వచ్చేసి <1 lakh ఉండాలి. 1,00,000 కంటే తక్కువ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ గారు సర్టిఫై చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ 5వ తరగతి అడ్మిషన్కి. సో ఈ అడ్మిషన్ బేసిస్ మీద, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ బేసిస్ మీద ఆ తర్వాత అడ్మిషన్లో మాత్రమే క్యాస్ట్ కన్సిడర్ చేయబడుతుంది, కానీ అప్లికేషన్ బేసిస్కి మాత్రం ఇది ప్రైమరీ బేసిక్గా ఉండబడుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. దీనికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్లో కంపల్సరీ అలాట్మెంట్ అనేది ఇస్తారు. దాన్ని అప్లోడ్ చేసిన తర్వాతే మీ అప్లికేషన్ అనేది ఓకే అవుతుంది వెబ్సైట్లో. సో దీనికి మెయిన్గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఎక్కువగా మాట్లాడుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజ్ ద మెయిన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. దీంతో పాటుగా 4వ తరగతిలో 60% మార్కులు, అలాగే ఇంటర్మీడియట్లోకి వెళ్ళటానికి 10th క్లాస్లో 60% మార్కులు అనేది కంపల్సరీ కావాల్సి వస్తుందండి. సో మ్యాండ్రూస్ అకాడమీ తరపున మేము ఈరోజు క్లియర్గా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఎగ్జామ్ గురించి చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసి క్లియర్గా మాట్లాడుకుంటున్నామండి. సో మేము ఈ మ్యాండ్రూస్ అకాడమీ తరపున మా మ్యాండ్రూస్ అకాడమీ యాప్లో ఇటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఎగ్జామినేషన్స్ గురించి, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి ఎక్కువగా శ్రద్ధగా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా మా యాప్లో, మ్యాండ్రూస్ అకాడమీ అనే యాప్లో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్, దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అనేవి క్లియర్గా ఇంక్లూడ్ చేయబడతాయి. సో మీరు ప్లే స్టోర్లో ఉన్న మ్యాండ్రూస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సబ్జెక్ట్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్ ఎలా రాయాలి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి, మ్యాథమెటిక్స్ని ఎలా ఈజీగా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన యాప్టిట్యూడ్ ఎలా నేర్చుకోవాలి, సోషల్ ఎలా నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం 9490357164 అనే మన అకాడమీ మ్యాండ్రూస్ అకాడమీ నెంబర్ ఉంది. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు అండ్ మాకు మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. అండ్ ఈ యూట్యూబ్ వీడియోలో మీరు చేసే కామెంట్స్కి కూడా మీకు రిప్లై అయితే క్లియర్గా ఇవ్వబడుతుంది టైం టు టైం. ఇంకా ఏదన్నా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ గురించి, అవేర్నెస్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కీప్ సబ్స్క్రైబింగ్ టు మ్యాండ్రూస్ అకాడమీ ఆల్వేస్. థ్యాంక్ యూ.